ఏంటండి, ఏదో మాట్లాడాలన్నారంట? దేని గురించి? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే అందరిని రమ్మన్నాను. అందరం వచ్చాం కదా, అదేంటో చెప్పండి. అన్నయ్య వదిన కూడా రావాలి కదమ్మా, వాళ్ళు వచ్చాక మాట్లాడతారులే. ఏంటే కొత్త కొత్త పిలుపులన్నీ నేర్చుకుంటున్నావు? ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎంత దూరంలో ఉంచాలో నీకు చిన్నప్పటి నుంచి నేను నేర్పించలేదా? ఇప్పుడెందుకు కాని వాళ్ళందర్నీ కలుపుకుంటున్నావు? ఇప్పుడు నిమిష పిలుపు మారింది, కొన్నాళ్లాగు నువ్వు పిలిచే పిలుపు కూడా మారుతుంది. ఎవరినైతే దూరం పెట్టావో వాళ్ళని కలుపుకోవటం జరుగుతుంది. అది జన్మలో జరగదు. అది మీరు అర్థం చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇక్కడే కదా మా అన్నయ్యని దోషించేసి నేరస్తుని చేసి బయటికి పంపించింది. మా కుటుంబాన్ని ముక్కలు చేసినందుకు మీ అందరికీ తగిన శాస్తి చేయడానికే ఇక్కడికొచ్చాను. హరిత, హరిత, అక్కడే ఆగిపోయావేంటి? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. హరిత, ఏంటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంతకీ అమ్మా నాన్నేరి? అమ్మ నాన్న రాలేదు. ఇంత జరిగాక ఏం మొహం పెట్టుకొని వస్తారు? కానీ నేను మాత్రం మీకు దూరంగా ఉండలేకపోయాను. మీ ప్రేమకు దూరంగా నేను ఉండలేనత్తయ్య. నాకు తెలుసు హరిత, నేనంటే నీకు ఎంత ప్రేమో. అలా అయితే అన్నయ్య చేసిన తప్పుకి నన్నెందుకు శిక్షిస్తున్నారు? నన్నెందుకు దూరం పెడుతున్నారు? నేను ఇక్కడే మీతో పాటే మీ మేనకోడలుగా ఉండిపోతాను. అత్తయ్య, దయచేసి నన్ను వెళ్ళిపోమని మాత్రం అనొద్దు. ఇది నీ మేనత్తిల్లు హరిత. నీకు ఎంత కాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఇక్కడే ఉండే హక్కు నీకుంది. అలా అయితే నాకు మాట ఇవ్వత్తయ్యా, అప్పుడే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతాను. దానికే హరిత, మాటే కదా, ఇస్తాను. కాదంబరి, ఆగు. ఏంటండి, నా మేనకోడలికి నేను మాటిచ్చే అవకాశం కూడా లేదా? మాట ఇవ్వాలన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇక నుంచి నువ్వు కాదు. మరి ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? మీరా? సరే అయితే మీరే ఒక నిర్ణయం తీసుకుని హరితకు ఇక్కడ ఉండొచ్చు అని మాటివ్వండి. రండమ్మా. తారక్, ఇలా రండి. ఈ విషయం గురించి మాట్లాడడానికే మీ అందరినీ రమ్మన్నాను. ఈ ఇంట్లో ఈ రోజు నుంచి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ అధికారం ఉన్నది ఒక్కరికే. అది నా కోడలు నీలవేణికే. ఇకపై ఈ ఇంటి పెత్తనం నా కోడలు నీలవేణి చేస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నా నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నాకెందుకో మీ నిర్ణయం అవివేకంతో తీసుకున్న నిర్ణయం అనిపిస్తోంది. చూడు కాదంబరి, నిమిష విషయంలో నువ్వు నేను అందరం తప్పుడు నిర్ణయాలే తీసుకున్నాం.